దేవుళ్ళ దర్శనాలకు పోతే వట్టిగా పోయిరాం కదా. పోత పోత కట్టిన ముడుపులో బంగారము ఎండి బిళ్ళలో అవేమి లేకుంటే ఎన్నో కొన్ని పైసలు వేసొస్తుంటాం. అట్లా దునియాల పైసలు బగ్గ సంపాదించే దేవుళ్ళు మస్తుగానే ఉన్నారు. అళ్లకు మన గణపయ్య కూడా చేరిండు. అగ్గ చవితి పండుగ ఏడాదికోసారి వస్తుంది, 9 వద్దులే అవుతుంది. అసొంటిది గణపతికి గన్నిగానం పైసలు ఎవళ్ళేసే ఎక్కడేసే అని అంటే గీ ముచ్చట చూడాలి. అబ్బబ్బబ్బబ్బా, ఏం పైసలు ఏం కట్టలు, దండలకు దండలే అల్లి తెచ్చి గణపయ్యకు గీ తీర్ల కాన్కలు ఇచ్చిర్రు. చూస్తుంటే టంకాసల మొత్తం ఈయనే ఉన్నట్లున్నది. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఈ కుప్పలకు కుప్పలు పైసలు వచ్చిన ముచ్చట బొంబాయి పట్నంలో అయ్యింది. అక్కడ లాల్ బాగ్చా గణేశుణ్ణి ప్రతేడు అవ్వలదారుగా పెడతారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ఈసారి కూడా అంతే జోరుగా చాలు చేసిర్రు గుడి కమిటీ వాళ్ళు. ఇగేముంది, దునియాలున్న గణపయ్య భక్తులంతా గీ తీర్ల తమ పాయరాన్ని సాటుకుర్రు. నోట్ల దండలు, బయటి దేశం నోట్ల కట్టలు 500 కాడ నుంచి మొదలు పెడితే 10 రూపాయల దాకా ఏవి దొరికితే అవి గిట్ల బస్తాలకు బస్తాలు గణపయ్య హుండీలేసి భక్తిని సాటుకుంటే మండపం అధికారులు 80 మందిని పెట్టి లెక్కబెట్టి ఇచ్చిర్రు. అట్లా పోయినేడు తొలుత రోజు 48 లక్షల ఆదాయం వస్తే ఈసారేమో అంతకు మించి వస్తుండొచ్చు అని అంటుర్రు నిర్వాహకులు. ఆ 80 మంది కూడా పొద్దంతా లెక్కబెట్టిర్రట హుండీ పైకాన్ని. అయితే అండ్ల బయటి దేశం పైకం కూడా శితముంది కాబట్టి అది ఇండియా కరెన్సీలోకి మార్చుడు, లెక్క చెప్పుడు టైం పడుతుంది అంటుర్రు. మరి ఒక్క రోజే హుండీ ఆదాయం గీ తీర్ల లక్షలకు లచ్చలొస్తే పండుగ 9 వద్దులు ఇంకెంత రావాలే, ఎన్ని కోట్లు జమ కావాలే చూడుర్రి. అయితే గుడి అధికారి ఒకరు మాట్లాడుకుంటా గణపయ్య హుండీ లేచిన గీ పైసలను జనం కోసమే ఖర్చు పెడతాం, ఆపరేషన్ చేసుకునే తాకత్ లేనోళ్లకు చేపిస్తాం, చదువుకుంటానికి ఆసరైతాం, లైబ్రరీలు పెట్టిస్తాం, ఇంకా బువ లేని పేదోళ్లకు బువ పెడతాం, ప్రతి రూపాయి సేవ చేసేటందుకే వాడతామని చెప్పుకొచ్చిండు. ఏదేమైనా విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తీర్చేవాడు కాదు, ఆపతులున్నోళ్లకు ఆసరయ్యేటోడు కూడా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్.